బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు కూడా ఈ షో కొనసాగనుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ ఆ విమానాల ప్రదర్శన అయితే ఇక్కడికి వచ్చిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుగా ఉంటుంది. అయితే 2 రోజుల పాటు విజిటర్స్ మాత్రమే అలౌ చేస్తారు. అటు శనివారం, ఆదివారం మాత్రము ఇతర సామాన్య ప్రజలకు అందుబాటులోకి అనుమతిస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మనం బోయింగ్ అతిపెద్ద విమానము కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఇండియాకు వచ్చి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో ఇక్కడ కన్వీన్ చేసిన దృశ్యం మనం చూడొచ్చు. వచ్చిన విజిటర్స్ అంతా కూడా ఇక్కడ చేసిన విమానాలతో అయితే పెద్ద ఎత్తున కూడా వారు సెల్ఫీలు దిగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల పాటు ఈరోజు రేపు మొదటి 2 రోజులు బిజినెస్ విజిటర్స్ మాత్రమే అలా ఉంటుంది. వారికి సంబంధించిన విమానయాన రంగం సంబంధించి వారికి అందులో ఉన్న బిజినెస్ మాత్రమే అలో చేస్తూ ఉంటారు. తర్వాత 2 రోజులు మాత్రమే ఇటు సామాన్య ప్రజలకు అందుబాటులో అనుమతిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం దీంతో పాటు సాయంత్రం డైలీ ఈసారి 2 సార్లు కూడా ఇటు సారంగ్ టీము ప్రత్యేక విన్యాసాలు కూడా ఇక్కడికి వచ్చిన వారిని ఎంతగానో ఆకట్టుకుని ఉన్నాయి. దాదాపు 106 దేశాల నుంచి కూడా 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అంతేకాకుండా 5000 మంది విమాన రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరై పలు అగ్రిమెంట్స్ ఎంఓయూ కూడా కుదుర్చుకునే పరిస్థితి. 200 విమానాలు ఈ 4 రోజుల పాటు 200 విమానాలు కూడా ప్రదర్శనకు రానున్నాయి. మొత్తం అందులో ఈ బోయింగ్ 777X అనేది కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. అతిపెద్ద విమానం ఈ బోయింగ్ 777X అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం టెస్టింగ్లో ఉందని చెప్పవచ్చు. దాదాపు 426 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. 26 దాదాపు అతి కొద్ది గంటల్లోనే ఇక్కడికి వారు చేరవలసిన గమ్యము చేరుకునేలా కూడా దీన్ని రూపొందిస్తున్నారు. మరో సంవత్సరంలో 2 సంవత్సరాల్లో కూడా ఇది అందుబాటులోకి వస్తుంది కూడా అటు నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు ఫైటర్ జెట్స్ వాయుసేన అద్భుత విన్యాసాలు కూడా ఇక్కడ ఎంతగానో కనువిందు చేయనున్నాయి. 106 దేశాల నుంచి కూడా 1500 మంది ప్రయాణికులు 1500 మంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఏవియేషన్ షోలో పాల్పంచుకోనున్నారు. మొత్తం ఇక్కడ దాదాపు 20కి పైగా ఈ వివిధ కంపెనీలకు సంబంధించిన విమానాలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండేది. ఇక్కడ మొత్తం బిజినెస్ అవర్స్ ముగించుకొని వారు వివిధ విమానాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు కావచ్చు, వారి ప్రతినిధులు కూడా వచ్చి ఇదంతా కూడా చూసిన దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ఇక 4 రోజుల పాటు కూడా ఈ ఏవియేషన్ షో కొనసాగుతూ ఉంది. మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రతినిధులంతా కూడా అటు మొదటి 2 రోజులు బిజినెస్ విజిటర్స్ కావచ్చు, మిగతా 2 రోజులు సామాన్య ప్రజలను కూడా అందుబాటులో అనుమతిస్తారు. ఇప్పటికే బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకుని కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే 4 రోజుల పాటు ఈ వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో అయితే మాత్రమే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకొని ఉంది అని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ అరవింద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.